బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్ అనే థీమ్తో ఈ ఇయర్ వరల్డ్ పార్కిన్సన్స్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈ ఏప్రిల్ 11న. అసలు ఆ థీమ్ ఉద్దేశం ఏంటి అండ్ ఈ డిసీజ్ లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించాలి, ఒకవేళ గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ మోడల్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ జరుగుతుంటే ఎలాంటి ఎమర్జెన్సీస్ రావచ్చు, ఇలాంటివన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మా న్యూరోసైన్సెస్ టీం నుంచి డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి గారు అండ్ డాక్టర్ ఏ మైత్రి రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ డాక్టర్స్. ఈ ఇయర్ థీమ్ 2026 వరల్డ్ పార్కిన్సన్స్ డే థీమ్ గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా, దాని అర్థం ఏంటి? ఏప్రిల్ 11 మనము వరల్డ్ పార్కిన్సన్స్ డే అని అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. దీని థీమ్ బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. కేర్ గ్యాప్ అంటే ఏంటి? ఒక పార్కిన్సన్స్ డిజీజ్ పేషెంట్కి పార్కిన్సన్స్ డిజీజ్ ఒక లివోడాపో ట్యాబ్లెట్ ఇచ్చి పంపించటం కాకుండా వాళ్ళని ఓవరాల్గా చూసి వాళ్ళ ఇమోషనల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్, వాళ్ళు నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే ఒక స్టిఫ్నెస్నో ఒక ట్రెమర్నో అడ్రస్ చేయకుండా వాళ్ళ ఇమోషనల్ సిమ్టమ్స్ని, వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్ని, అన్ని ఫ్యాక్టర్స్ని ఒక పేషెంట్ హెల్దీగా ఉండటానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ అడ్రస్ చేసి పేషెంట్ కేర్ గివర్కి ఎట్లాంటి సపోర్ట్ కావాలో అది కూడా మనము గ్రహించి దాన్ని కూడా అడ్రస్ చేసి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక లాంగ్ సెవరల్ ఇయర్స్ బాగా చాలా ఏళ్ళు బాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేసేలాగా ఒక పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న పేషెంట్ కూడా నార్మల్గా ఫంక్షన్ చేయగలిగేలాగా మనము హెల్ప్ చేయాలి. ఒక మామూలు వ్యక్తికి అర్థమయ్యేలాగా అసలు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి కొంచెం చెప్తారా? పార్కిన్సన్స్ డిసీజ్ ఈజ్ ఏ మూమెంట్ డిసార్డర్. మూమెంట్ మీన్స్ కదలిక. సో ఇందులో ఏమవుతుందంటే బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ సెక్రీట్ చేసే న్యూరాన్స్ మెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ డోపమిన్ ఏం చేస్తుందంటే స్మూత్ కోఆర్డినేషన్ ఆఫ్ ది మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. డోపమిన్ తగ్గినప్పుడు ఈ కోఆర్డినేషన్ పోయి మూమెంట్ బాగా తగ్గిపోవడం, మనిషి స్లో అయిపోవడము, చెయ్యి వనకడము, స్టిఫ్గా అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. రీసెంట్ టైమ్స్లో ఈ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ అవ్వడం ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా? అండ్ ఎలాంటి పర్టికులర్ పాపులేషన్కి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? పార్కిన్సన్స్ డిజీజ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువగా మనకి వినిపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, పీపుల్ లైఫ్ స్పాన్ బాగా ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు 60-70 ఏళ్ళ దాకా బతికేవాళ్ళు ఇప్పుడు 80 ఏళ్ళ పైన బతకటం అనేది బాగా కామన్గా అయిపోయింది. దాంతోపాటు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా మన డైట్లో కూడా మోర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేయటం వల్ల పార్కిన్సన్స్ డిజీజ్ ఇన్సిడెన్స్ అనేది మన జనరల్ పాపులేషన్లో పెరగటం అనేది జరుగుతుంది. ఇంకా బెటర్ మెడికల్ కేర్ వల్ల యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ కొన్ని కేటగిరీస్లో ఉంటాయి, వాళ్ళ సర్వైవల్ కూడా ఇంక్రీజ్ అవటం అనేది జరుగుతుంది. టాక్సిన్ ఎక్స్పోజర్, కెమికల్ ఎక్స్పోజర్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇండైరెక్ట్గా పార్కిన్సన్స్ డిజీజ్ ఇన్సిడెన్స్ అనేది పెరగటం జరుగుతుంది. యూజువల్గా పార్కిన్సన్స్ 60 ఏళ్ల వయసు పైన వాళ్ళకి కామన్గా వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో ఒకవేళ ఎక్కువగా పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్నవాళ్ళు ఉంటే, లేదా ఎసెన్షియల్ ట్రెమర్ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి జెనెటిక్గా ప్రీడిస్పోజిషన్ అనేది ఆ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ పాపులేషన్స్ పార్కిన్సన్స్ డిజీజ్కి ఎక్కువగా రిస్క్లో ఉంటారు. సో ఎర్లీ రికగ్నిషన్ అనేది చాలాసార్లు మనం ప్రతి డిసీజ్లోనూ కొంచెం హెల్ప్ చేస్తుంది అంటుంటాం. సో ఈ పర్టికులర్ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్కి ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళని ఈజీగా గుర్తించేలా ఉండి వాళ్ళు మెడికల్ హెల్ప్ తీసుకోవాలంటుంటారు? సో పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్న సిమ్టమ్స్ అందరూ గమనించకపోవచ్చు. ఇప్పుడు చెయ్యి వణుకు ఉంటే డెఫినెట్లీ గమనిస్తారు. సో చెయ్యి వణుకు కంపల్సరీ ఉండాలి అని లేదు. సో మైల్డ్గా స్లో అవ్వటము, లేదా బాడీ స్టిఫ్గా అవ్వటము, ఇలాంటివి ఏజ్ వల్ల అనుకోవచ్చు. సో చాలామంది మైల్డ్ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయకపోవచ్చు. అండ్ పార్కిన్సన్స్ డిసీజ్లో ఈ మోటార్ సిమ్టమ్స్ మొదలయ్యే ముందు చాలా సంవత్సరాల పాటు నాన్ మోటార్ సిమ్టమ్స్ లైక్ కాన్స్టిపేషన్ కానీ, స్మెల్ సెన్సేషన్ తగ్గటము, అండ్ మూడ్ చేంజెస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా మోటార్తోనే స్టార్ట్ అవ్వాలని లేదు, నాన్ మోటార్ సిమ్టమ్స్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈజీగా దీన్ని రికగ్నైజ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఇందాక డిసీజ్ లక్షణాలు చెప్పినప్పుడు ట్రెమర్స్ అనేది ఒకటి చెప్పారు. సో ఆ ట్రెమర్స్ అనేది ఫస్ట్ సిమ్టమ్ లాగా ఉంటుందా? అండ్ వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలంటారు? పార్కిన్సన్స్ డిజీజ్ అని మనం విన్నప్పుడు
మనకి కామన్గా గుర్తొచ్చేది ట్రెమర్ అంటే చెయ్యి కదలిక. కానీ యూజువల్గా అది ఫస్ట్ సిమ్టమ్ కాదు. పేషెంట్స్కి ఫస్ట్ స్లోనెస్ అంటే వాళ్ళ డైలీ మూమెంట్స్ అనేవి బాగా స్లో అయిపోతాయి. వాళ్ళు నడిచేటప్పుడు ఆర్మ్ స్వింగ్ అంటే మనం మామూలుగా నడిచేటప్పుడు మన చేయి కదలిక బ్యాక్ అండ్ ఫోర్త్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా తగ్గిపోతుంది. వాళ్ళ డైలీ మూమెంట్స్ అంటే వాళ్ళు తినేటప్పుడు కానివ్వండి, టీ తాగేటప్పుడు కానివ్వండి, వాళ్ళ నార్మల్గా ఉండే మూమెంట్స్ అన్నీ స్లోగా, రిజిడ్గా, రోబోటిక్గా అయిపోతూ ఉంటాయి. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా తగ్గిపోయి మాస్క్ లైక్ ఫేస్ అనేది ఉండటం జరుగుతుంది. సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా బాగా తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ లాంటి ఆటోనామిక్ సిమ్టమ్స్ అంటే మన బాడీలో ఆటోమేటిక్గా మన నర్వస్ కంట్రోల్, మన వాలంటరీ కంట్రోల్ లేకుండా జరిగే ఫంక్షన్స్ ఆటోనామిక్ సిమ్టమ్స్ అవి కూడా బాగా తగ్గటం జరుగుతుంది. స్లీప్ ఇష్యూస్ అనేవి రావటం జరుగుతుంది. పార్కిన్సన్స్ డిజీజ్ ప్రాసెస్ అనేది మన ట్రెమర్ లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ కాకముందు బ్రెయిన్లో 2 decades ముందు నుంచి ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. సటిల్ సిమ్టమ్స్ ఇట్లాంటివి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. వారి ఏజ్ పెరగటం వల్ల అనుకుంటారు, లేదా కోమార్బిడిటీస్, డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తున్నాయేమో అనుకుంటారు. బట్ ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ డిజీజ్ లక్షణాలు. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ మీకు ప్రోగ్రెసివ్గా అంటే నెల లేదా సంవత్సరంగా ఎక్కువ అవుతున్నా, పర్సిస్టెంట్గా ఉన్నా, ఇలాంటి సిమ్టమ్స్ వల్ల మీరు డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయ్యి బాగా మీరు నార్మల్గా ఫంక్షన్ కాలేకపోతుంటే మీరు డెఫినెట్గా ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు పార్కిన్సన్స్ డిజీజ్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఉంది అంటే కామన్ మెడికేషన్స్ వాడి మీ డే టు డే యాక్టివిటీస్లో పార్కిన్సన్స్ డిజీజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని మీరు తగ్గించుకొని మీ లైఫ్ స్టైల్ లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. కొన్ని డిసీజెస్ మనకు ఫ్యామిలీ నుంచి వస్తుంటాయి అండ్ జెనెటిక్ అంటుంటాం. ఇంకొన్ని మాత్రం అవి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇదివరకు ఫ్యామిలీలో ఉండవు, బట్ ఈ పేషెంట్కి మాత్రమే వచ్చింది ఈ జనరేషన్లో అని చెప్పి. సో అలా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ని ఎలా కేటగరైజ్ చేస్తాం? జెనెటిక్ అంటుంటామా, లైఫ్ స్టైల్ డిసీజ్ అంటామా? పార్కిన్సన్స్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బోత్ బై జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది అంటే మనకి రిస్క్ ఉంటుంది, బట్ నాట్ 100%. అండ్ జెనెటికల్లీ అసోసియేటెడ్ పార్కిన్సన్స్ డిసీజ్ యంగ్ ఏజ్లో వస్తుంది. Parkinson's disease is not directly a lifestyle disease like cardiovascular disease, but processed foods and preservative food ఇవి తీసుకుంటున్న వాళ్ళలో హై రిస్క్ ఉంటుంది. వయసుకి ఈ డిసీజ్ రావడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఓన్లీ ఓల్డ్ ఏజ్లోనే ఈ డిసీజ్ వస్తుందని చెప్పి అలా ఏమన్నా ఉందా? అండ్ కమింగ్ టు ట్రిగ్గర్స్, వాళ్ళ పర్టికులర్ లైఫ్ స్టైల్ కానీ లేదా పర్సనల్ స్ట్రెస్ కానీ ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తాయా? 85 to 90% ఆఫ్ పార్కిన్సన్స్ పేషెంట్స్ 60 years ఏజ్ కన్నా ఎక్కువ వాళ్ళే ఉంటారు. కానీ అబౌట్ 5 to 10% జెనెటిక్ కాజెస్ ఆఫ్ పార్కిన్సన్స్ వల్ల ఒక 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో వాళ్ళ సిమ్టమ్స్ స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. జెనెటిక్ పార్కిన్సన్స్ అనేది కొన్ని రకాల జీన్స్ పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి ట్రాన్స్మిట్ అవటం వల్ల వాళ్ళకి బాగా యంగ్ ఏజ్లో సిమ్టమ్స్ కొంచెం సివియారిటీ కూడా ఎక్కువగా ఉండేలాగా ప్రజెంట్ అవటం అనేది జరుగుతుంది. స్ట్రెస్ వల్ల పార్కిన్సన్ వస్తుందా? స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా పార్కిన్సన్స్ డిజీజ్ అనేది రాదు. కానీ స్ట్రెస్ వల్ల ఒకవేళ దానివల్ల మీ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయ్యి మీ షుగర్ కంట్రోల్, మీ బీపీ కంట్రోల్ కానీ తప్పితే అది మీ పార్కిన్సన్స్ డిజీజ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడప్పుడు స్ట్రెస్ వల్ల పార్కిన్సన్స్ డిజీజ్ సిమ్టమ్స్ అన్మాస్క్ అవటం అంటే కొత్తగా తెలియటము, లేదా పార్కిన్సన్స్ డిజీజ్ సిమ్టమ్స్ అగ్రివేట్ అవటం కూడా జరుగుతుంది. కానీ డైరెక్ట్గా స్ట్రెస్ తీసుకోవటం వల్ల పార్కిన్సన్స్ రావటం అనేది కరెక్ట్ కాదు. కొన్ని డిసీజెస్కి మనం మెడిసిన్స్ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అవుతాయి అండ్ ఇంకొన్నిటికి ఓన్లీ లక్షణాలు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ పార్కిన్సన్స్ అనేది ఏ కేటగిరీలో వస్తుంది? క్యూర్ చేయొచ్చా లేదా మేనేజ్ చేయాల్సిందేనా? పార్కిన్సన్స్ అన్నది 100% క్యూర్ చేయలేము. ఎందుకంటే ఇది ఒకసారి స్టార్ట్ అవుతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా చేయకపోయినా అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. బట్ మనం సింపుల్ ఓరల్ ట్యాబ్లెట్స్తో చాలా సంవత్సరాల పాటు
పార్కిన్సన్స్ డిసీజ్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. పేషెంట్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఉండేలాగా ట్రీట్ చేయొచ్చు. ఈ సిమ్టమ్స్ వచ్చి పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది అని తెలిసేటప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు డోపమిన్ సెక్రీట్ చేసే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ ఏవైతే వణుకు కానీ, స్టిఫ్గా అవ్వటము, స్లోగా అవ్వటము, ఇలాంటివన్నీ మెడికేషన్తో చాలా వరకు తగ్గుతాయి. సో ఈ మెడికేషన్తో చాలా సంవత్సరాల వరకు పేషెంట్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఉంటుంది. పార్కిన్సన్స్ ట్రీట్మెంట్లో ఇప్పుడు అంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటూ ఏమొచ్చాయి అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేవి పేషెంట్స్కి అందించగలుగుతారు? పార్కిన్సన్స్ డిజీజ్కి ఇనీషియల్గా డోపమిన్ రిప్లేస్మెంట్ థెరపీ అని మనము స్టార్ట్ చేస్తాము. సిండోపా, లివోడోపా ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తే మన బ్రెయిన్లో డోపమిన్ ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని మనము నెగేట్ చేయొచ్చు, అంటే ఆ ఎఫెక్ట్స్ రాకుండా చూడొచ్చు. డోపమిన్ అనేది మన మూమెంట్కి ఒక పెట్రోల్ లాంటిది. మన మూమెంట్స్ స్మూత్గా, కోఆర్డినేటెడ్గా ఉండటానికి మనకి డోపమిన్ బాగా అవసరం. అది తగ్గిపోవటం వల్లే మనకి పార్కిన్సన్స్ వస్తుంది. ఒక పేషెంట్ని డోపమిన్ రిప్లేస్మెంట్ థెరపీతో చాలా ఏళ్ళు మేనేజ్ చేయొచ్చు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఉండేలాగా మనము చూసుకోవచ్చు. బట్ పార్కిన్సన్స్ డిజీజ్ అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్. డోపమిన్ ఉత్పత్తి అవి ప్రొడ్యూస్ చేసే సెల్స్ టైం పోగా అవి ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. ఒక స్టేజ్లో మన డోపమిన్ రిప్లేస్మెంట్ థెరపీకి మనం వాడే మెడిసిన్స్ కూడా ఎఫెక్ట్ రావటం ఆగిపోతుంది. అప్పుడు మనము కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే మన మూమెంట్స్ని కొంచెము ఇంక్రీజ్ చేసే కొన్ని బ్రెయిన్లో ఉన్న కొన్ని ఏరియాస్, సబ్థలామిక్ న్యూక్లియస్ ఇలాంటి ఏరియాస్లో ఎలక్ట్రోడ్స్ పెట్టడం అనేది న్యూరోనావిగేషన్ ద్వారా జరుగుతుంది. ఆ ఎలక్ట్రోడ్స్ ఒక పల్స్డ్ ఫ్రీక్వెన్సీలో స్టిమ్యులేషన్ అనేది ఇస్తుంది. దీనివల్ల రిజిడిటీ తగ్గి కొంచెం మూమెంట్స్ ఫ్రీగా అవటం అనేది జరుగుతుంది. దీన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న ప్రొసీజర్ ఇది. అప్పుడప్పుడు ఇంటెస్టైన్లో ఒక జెల్ లాంటిది పెట్టుకోవటం జరుగుతుంది. ఈ జెల్ కూడా స్లోగా లివోడోపా అంటే డోపమిన్ రిలీజ్ చేసి అది స్లోగా బాడీలోకి అబ్జర్వ్ అయ్యి పార్కిన్సన్ సిమ్టమ్స్ని ఒక లెవెల్ దాకా దీంతో కంట్రోల్ చేయొచ్చు. లేదా అపోమార్ఫిన్, ఇది కూడా ఒక రకమైన డోపమిన్ థెరపీయే. ఇది ట్యాబ్లెట్స్ లాగా కాకుండా ఇంజెక్షన్ లాగా మనకి అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఒక ఇన్ఫ్యూజన్ థెరపీ లాగా స్కిన్కి ఫిట్ చేసుకొని కంటిన్యూస్గా మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా రిలీజ్ అయ్యేలాగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని అపోమార్ఫిన్ పంప్ అని మనం అంటాం. ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పార్కిన్సన్స్కి అవైలబుల్ ఉన్నాయి. డోపమిన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే నార్మల్గా పార్కిన్సన్స్కి మనం వాడే ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోయాక కూడా ఇది మనకి ఒక హోప్ఫుల్ మెడికల్ ఆప్షన్ లాగా ఉంటాయి. బట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం ఇవి కూడా పనిచేయటం అనేది ఆగిపోతుంది. బికాస్ ఆ పార్కిన్సన్స్ అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్. ఇంతకుముందు పార్కిన్సన్స్కి డోపమిన్ రిప్లేస్మెంట్ థెరపీ లాస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉండింది. కానీ ఇప్పుడు డోపమిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఎర్లీగానే స్టార్ట్ చేయొచ్చు అని మనము మెడికల్గా భావిస్తున్నాము. దానివల్ల పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పార్కిన్సన్స్ ఒకవేళ 50స్లో ఒక మనిషికి స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఇంకా వర్కింగ్ పీరియడ్లోనే ఉంటారు నెక్స్ట్ 10 years 15 years. ఆ టైంలో వాళ్ళకి ఫ్రీ మూమెంట్ ఉండటము, ఈ పార్కిన్సన్స్ సిమ్టమ్స్ని బాగా కంట్రోల్ చేయటం అనేది చాలా అవసరం. అందుకని ఎర్లీగా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్కి ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఆఫర్ చేయొచ్చు. పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ డిలే చేయడానికి ఎలాంటి లాజిక్ లేదు. సో స్టేయింగ్ యాక్టివ్ ఈజ్ బెనిఫిషియల్ అని చెప్పి చాలా డిసీజెస్ చెప్తుంటాం. సో అలా పార్కిన్సన్స్ ఉన్న పేషెంట్స్ వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి రావచ్చు? డైలీ ఎక్సర్సైజ్ విల్ స్లో ప్రోగ్రెషన్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్. డైలీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఒక వారంలో 2.5 hours ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Along with the exercise, to improve the gait and balance of the patient, మనకి యోగా అండ్ మైల్డ్ డాన్సింగ్, టై చీ అని ఒక చైనీస్ యోగా ప్రాక్టీస్ ఉంటుంది, ఇది కూడా హెల్ప్ చేస్తుంది. అలాంగ్ విత్ డైలీ ఎక్సర్సైజ్, ఈటింగ్ డైట్ రిచ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ లైక్ వాల్నట్స్ ఆర్ ఫ్లాక్సీడ్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మంచి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మంచి
కొవ్వు పదార్థాలు లైక్ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లైక్ అంటే అవిసె గింజలు ఇవి తినాలి. అండ్ సాచురేటెడ్ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి. షుగరీ ఫుడ్స్ తినకూడదు. షుగర్, బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఎక్సర్సైజ్ విల్ నాట్ ప్రివెంట్ పార్కిన్సన్స్ డిసీజ్, బట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రోగ్రెషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు డైట్ అండ్ డైలీ హ్యాబిట్స్, సో ఎలాంటి పర్టికులర్ డైట్ వల్ల వీళ్ళకి హెల్ప్ అనేది ఉంటుంది అండ్ ఎలాంటి పర్టికులర్ డైలీ హ్యాబిట్స్ వల్ల వీళ్ళకి యూజ్ అనేది ఉంటుంది? ఎస్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం అనేది బాగా అవసరం. కరెక్ట్గా ప్రోటీన్ తగ్గకుండా బాడీకి అవసరమైనంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవటం కూడా బాగా అవసరం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకుంటే పార్కిన్సన్స్ డిజీజ్ ప్రోగ్రెషన్ అనేది మనము ఒక పార్ట్లీ కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా ఉంటుంది. ఫిజికల్లీ యాక్టివ్గా ఉండి, మెంటలీ యాక్టివ్గా ఉండి, సోషలీ ఎంగేజ్డ్గా అంటే మనుషుల్లో మధ్యలో ఉండి సోషల్గా ఇంటరాక్ట్ అవుతా నలుగురితో కలిసి పనులు చేసుకుంటూ ఉండటం వల్ల బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఉండి బాగా ప్రోగ్రెషన్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ ఫాస్ట్గా ఎన్నో ఏళ్లలో జరగాల్సిన ప్రోగ్రెషన్ దాన్ని మనము స్లో డౌన్ చేసి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక పేషెంట్కి ఉండేలాగా చూసుకోవచ్చు. ఎనీ లైఫ్ లాంగ్ డిసీజ్ అంటే లైఫ్ లాంగ్ మీరు మెడికేషన్స్ వాడాల్సిన డిసీజెస్ ఉన్నాయంటే ఆ పేషెంట్కి ఇష్యూస్ ఉంటాయి అండ్ పేషెంట్ని మేనేజ్ చేసే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇష్యూస్ వస్తుంటాయి. సో ప్రొలాంగ్డ్ కేర్ గివింగ్ అనేది కూడా టేక్స్ ఎ టోల్ ఆన్ బోత్. సో పేషెంట్కి డిప్రెషన్ రావచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకొని కంటిన్యూస్గా ఉండలేక స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, యాంగ్జైటీ ఉంటుంది. సో ఇలా వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలంటే ఏమైనా టిప్స్ చెప్తారా? పార్కిన్సన్స్ వచ్చిన పేషెంట్ని ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ముఖ్యం. వాళ్ళని రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ చెప్పినది. సో పేషెంట్కి సిన్స్ ఓల్డ్ ఏజ్ అండ్ పార్కిన్సన్స్లో కూడా కొంచెం మెమరీ డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో పేషెంట్కి సరిగా గుర్తుండకపోవచ్చు. మీరు అన్నీ నోట్ చేసుకొని పేషెంట్ రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటున్నారా లేదా చెక్ చేయాలి. అండ్ ఒక స్లీప్ డైలీ సేమ్ టైంకి పడుకునేలాగా ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ అతనికి ఎమోషనల్గా కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే పార్కిన్సన్స్ పేషెంట్స్కి మూడ్ చేంజెస్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు డిప్రెస్ ఫీల్ అవుతారు, ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ మనం ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. దీంతోపాటు ఫ్యామిలీ కూడా వాళ్ళ గురించి కూడా కేర్ తీసుకోవాలి. దే షుడ్ అకేషనల్గా బ్రేక్ తీసుకోవాలి, ఎవరిదైనా హెల్ప్ అడగాలి. ఇంకా ఎవరిదైనా సపోర్ట్ లైక్ ఇంకెవరైనా పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు మీకు తెలిసి ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇంకా అవగాహన పెంచుకోండి. కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని మీ డాక్టర్తో డిస్కస్ చేసి పేషెంట్కి సూట్ అయింది నెక్స్ట్ మీరు చేయించాలి. సో ఇందాక మాట్లాడిన టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్, మెంటల్ సపోర్ట్ అనేది. సో దీని గురించి మీ కామెంట్స్ కూడా చెప్తారా? పార్కిన్సన్స్లో మనము మోస్ట్లీ మోటార్ సిమ్టమ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. పేషెంట్సే కాదు, పేషెంట్ కేర్ గివర్సే కాదు, డాక్టర్స్ కూడా ఎక్కువగా ట్రెమర్ మీదనో లేకపోతే వాళ్ళ స్టిఫ్నెస్ మీదనో కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మెడికల్ ప్రిస్క్రిప్షన్, వాళ్ళ కేర్ గివర్ ప్లాన్ అంతా ఫోకస్ ఎప్పుడు దాని మీదే ఉంటుంది. కానీ డిజేబిలిటీకి చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేది పేషెంట్స్ ఎమోషనల్ స్టేట్. పార్కిన్సన్స్ పేషెంట్స్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి సిమ్టమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉండటం జరుగుతుంది. పార్కిన్సన్స్ డిజీజ్ ప్రోగ్రెస్ అవుతా ఉండగా డిమెన్షియా కూడా, పార్కిన్సన్స్ డిజీజ్ రిలేటెడ్ డిమెన్షియా అంటారు, PDD, అది కూడా రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అది రావటం స్టార్ట్ అయ్యాక ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా రావటం అనేది జరుగుతాయి. పేషెంట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మన పార్కిన్సన్స్ డిజీజ్కి మనం యూజ్ చేసే మెడిసిన్స్ ఎఫికసీ కూడా బాగా తగ్గుతుంది. ఒక సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్ తీసుకొని దాన్ని ఒక కౌన్సిలింగ్ ద్వారానో, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారానో, లేకపోతే అవసరమైతే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కూడా తీసుకొని ఈ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ని కరెక్ట్గా టైమ్లీగా మేనేజ్ చేయటం అనేది జరగాలి. ఇంకొక ఆస్పెక్ట్ పార్కిన్సన్స్ డిజీజ్ కేర్లో ఏంటంటే కేర్ గివర్ బర్న్అవుట్. ఒక పార్కిన్సన్స్ డిజీజ్ పేషెంట్ని చూసుకోవటం అనేది ఒక సింపుల్ టాస్క్ కాదు. వాళ్ళకి డైలీ అన్నం తినటంలో హెల్ప్ కావాల్సి వస్తుంది. వాళ్ళ స్నానం చేయటము, డ్రెస్ వేసుకోవటం లాంటి యాక్టివిటీస్కి కూడా వాళ్ళకి చాలా
హెల్ప్ అవసరమైనట్టు జరుగుతుంది. ఒక చైల్డ్ని, చిన్న బాబునో పాపనో చూసుకున్నట్టు ఎంత అటెన్షన్ మనం ఇస్తామో అంత అటెన్షన్ రిక్వైర్మెంట్ అనేది వాళ్ళకు ఉంటుంది. బట్ సేమ్ టైం వాళ్ళు ఒక చిన్న బాబో పాపో కాదు, దే ఆర్ కంప్లీట్ అడల్ట్ బీయింగ్. అందుకని వాళ్ళ ఇండిపెండెన్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేసి, వాళ్ళ ప్రైవసీ బౌండరీస్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందించేలాగా వాళ్ళ కేర్ గివర్స్ ఉండాలి. ఇంత బర్డెన్ కేర్ గివర్ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు వీళ్ళు ఏజ్డ్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ చిల్డ్రన్ కూడా సేమ్ సిటీలోనో ఇంట్లోనో అవైలబుల్గా ఉండరు. అలాంటప్పుడు ఆ కేర్ గివర్ మీద చాలా బర్డెన్ రావటం అనేది జరుగుతుంది. కొన్ని రోజులుగా, వారాలుగా, నెలలుగా అలానే చేస్తూ వాళ్ళు బర్న్అవుట్కి గురవుతారు. వాళ్ళకి డిప్రెషన్ రావటం, ఫెటీగ్, యాంగ్జైటీ ఇలాంటి సిమ్టమ్స్ రావటం అనేది స్టార్ట్ అవుతాయి. కేర్ గివర్ బర్న్అవుట్ వచ్చినప్పుడు ఆ కేర్ గివర్ ఇంకా ఆ సేమ్ ఎఫెక్ట్ ఆ పార్కిన్సన్స్ పేషెంట్ మీద కూడా వాళ్ళ కేర్, వాళ్ళు టైం మెడిసిన్స్ తీసుకోకపోవటము, వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్కి వీళ్ళు అవైలబుల్గా ఉండకపోవటము అవటం వల్ల ఇద్దరూ బాగా సఫర్ అవుతారు. అందుకని అవసరమైతే కొంచెం హెల్ప్ తీసుకొని, లేదా ఎవరన్నా మెయిడ్ ఆర్ చిల్డ్రన్కి దగ్గరగా ఉండటము ఇలాంటివి చేసి కేర్ గివర్ని కూడా ప్రొటెక్ట్ చేసుకొని కేర్ గివర్ బర్న్అవుట్ రాకుండా చూసుకోవటం అనేది చాలా నెసెసరీ. సో పేషెంట్స్ ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్నారు, బట్ అలాంటి పేషెంట్స్ కూడా కొన్నిసార్లు ఐదర్ మిస్డ్ మెడికేషన్ కావచ్చు లేదా ఓవర్డోస్ కావచ్చు, దానివల్ల కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు. సో ఆ పేషెంట్స్కి ఎప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ అనేది రావచ్చు వైల్ ఆన్ ట్రీట్మెంట్. సో వాళ్ళు ఎలాంటప్పుడు ఎమర్జెన్సీకి రావాల్సి ఉంటుంది, లేదా న్యూరోఫిజిషియన్ వెంటనే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ రావచ్చు. లైక్ ఒకటి, బాడీ స్టిఫ్గా అయిపోయి బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం, దీన్ని పార్కిన్సన్ హైపర్ పైరెక్సియా సిండ్రోమ్ అంటారు. ఇది లీవోడోపా అనే ట్యాబ్లెట్ ఏదైతే సడన్గా స్టాప్ చేస్తే ఇది వస్తుంది. ఇది వెరీ సివియర్ కండిషన్, ఎమర్జెన్సీగా హాస్పిటల్ రావాలి. అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్ నడకలో ప్రాబ్లం వల్ల, బ్యాలెన్స్ సరిగా లేకపోవడం వల్ల కింద పడిపోయి ఫ్రాక్చర్స్ అవ్వటము, ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. అండ్ పార్కిన్సన్స్ పేషెంట్స్కి ఆటోనామిక్ సిమ్టమ్స్ వల్ల బీపీ తగ్గిపోయి, స్పృహ కోల్పోయి ఇంజరీస్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ స్వాలోయింగ్, అది తినటంలో ప్రాబ్లం వల్ల ఒక్కోసారి వాటర్ కానీ అన్నం మెతుకులు కానీ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకా అక్యూట్ సైకోసిస్ అంటారు. ఆల్రెడీ పేషెంట్కి మూడ్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు సడన్గా ఎమర్జెన్సీగా మత్తుగా ఉండటము, ఏదేదో మాట్లాడటము, లేడీ ఉన్నట్టు ఊహించుకోవడం ఇలాంటివి జరగచ్చు. ఇవన్నీ పార్కిన్సన్స్లో ఎమర్జెన్సీ కండిషన్స్. సో ఎప్పుడు లీవోడోపా అన్నది సడన్గా స్టాప్ చేయకూడదు. సో న్యూరోఫిజిషియన్స్ చెప్పినట్టు పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ కూడా అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, వాళ్ళకి ప్రాపర్ కేర్ ఇవ్వగలుగుతున్నట్టయితే. మెడికల్ హెల్ప్ కానీ, ఎమోషనల్ హెల్ప్ కానీ ఇదంతా కావాలి. సో ఇన్ కేస్ మీరు మా న్యూరోసైన్సెస్ టీమ్ని కలవాలంటే డాక్టర్ మనోజ్ అండ్ డాక్టర్ మైత్రి గారు మా కొండాపూర్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. యూ కెన్ మీట్ దెమ్ విత్ ఎ ప్రయర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ.